అనంతపురం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ ఉద్దేశించిన నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జర్నలిస్టుల ప్రాణరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, యూట్యూబ్ ఛానల్స్ల జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లతో పాటు సీనియర్ జర్నలిస్టులందరికీ ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. నివారించడానికి ప్రత్యేకంగా అనేక చోట్ల ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యంగా నిత్యం మోటార్ బైక్లపై తిరుగుతూ వార్తలను కవర్ చేసే జర్నలిస్టుల ప్రాణాలను కూడా రక్షించే నెపంతో ఇప్పుడు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ముఖ్యంగా జర్నలిస్ట్ నాయకులు మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కూడా చేపట్టడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం పైన మచ్చా రామలింగారెడ్డి గారు చెప్పండి, ఈ రోజు కార్యక్రమం చేపట్టడం పట్ల ముఖ్య ఉద్దేశం ఈ రోజు యాక్చువల్ గా ఏంటంటే సమాజంలో నిత్యం పని ఒత్తిడితో ఉంటూ వార్తలు సేకరించేటప్పుడు ఏదైనా క్రైమ్ జరిగిందన్నా, ఏదైనా వార్త జరిగిందన్నా వెంటనే బయలుదేరే సైన్యం మీడియా. జర్నలిస్టులు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగినాయి. కొంతమంది ఇటీవల కాలంలో ఈనాడు కానీ, ప్రజాశక్తి కానీ కొంతమంది జర్నలిస్టులు రోడ్డు ప్రమాదాలు బారిన పడ్డారు. వాళ్ళని మనం ఏదో విధంగా హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఫ్రీగా హెల్మెట్లు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఖచ్చితంగా నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరేది ఒకటి ఏంటంటే, మనం సమాజానికి చెప్పేవాళ్ళం, మనం అందరూ హెల్మెట్లు పెట్టుకోవాలి, సమాజానికి స్ఫూర్తిదాతలు మనమే పాటించకపోతే ఎలాగా. కాబట్టి మనం అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంఘీభావం తెలుపుతూ మనం అందరూ జర్నలిస్టు హెల్మెట్లు పెట్టుకోవాలంటే ఉద్దేశంతో పెద్దలు రవికాంత్ రమణ గారి సహకారం తీసుకుని జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు ఈరోజు మొదటి విడత ఇచ్చినాం, మళ్ళీ రెండో విడత కూడా ఇస్తాం. ఎవరైతే జర్నలిస్టులు నిజంగా హెల్మెట్ పెట్టుకుంటామన్న ప్రతి జర్నలిస్ట్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు అందరికీ ఇస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ హెల్మెట్లు ఇచ్చే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీసుకుంది. దీని ఉద్దేశం ఒకటే, జర్నలిస్టులు రోడ్డు ప్రమాదాలు జరగకూడదు. దానికి లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు అనంతపురం నుంచి ప్రారంభించాం. ఫ్యూచర్లో విజయవాడ, గుంటూరు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలు మీరు ఏ విధంగా అమలు చేస్తారు? ఇప్పుడు జర్నలిస్టుల సంక్షేమమే. ఇప్పుడు జర్నలిస్టులు అంటే రెండు పార్ట్లు చూడాలి మనం. ఒకటి జర్నలిస్టులు వ్యక్తిగత సంక్షేమం. జర్నలిస్టు వ్యక్తిగత సంక్షేమం అంటే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ కుటుంబం ఆరోగ్య పరిస్థితులు, హెల్త్ క్యాంప్, అది ప్రధానమైంది ఇవాళ రేపు. ఎందుకంటే మీడియా విపరీతంగా పెరిగిపోయింది. అందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించడము, ఇల్లు నిర్మించడం అనేటువంటి ఉద్యమం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అవ్వదు. కాబట్టి యూనియన్లకు ఖచ్చితంగా ఈరోజు మేము చేసిన కార్యక్రమం ఏ ఒక్క యూనియన్కో సంబంధించింది కాదు. వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ఎవరైనా ఏ యూనియన్లో ఉండని, ఎక్కడన్నా ఉండని, మమ్మల్ని తిట్టిన వాళ్ళకు కూడా హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. ఏంటంటే మా ఉద్దేశం ఒకటే, అనంతపురం జిల్లా రోల్ మోడల్గా ఉండాలి. ఇక్కడ అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. ఇప్పటికీ గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు మన జిల్లాలో తీసుకున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే కొడిమి జర్నలిస్టు కాలనీ కానీ అన్నీ తయారు చేశాం. కాబట్టి ఇది కూడా రోల్ మోడల్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అనంతపురం జర్నలిస్టులు మిగిలిన జిల్లాలకి జర్నలిస్టుకి రోల్ మోడల్ ఉండే ఉద్దేశంతో ఇది తీసుకున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మళ్ళీ మనం ఈ నెలలోనే మనం జర్నలిస్టు కుటుంబాలకు సంబంధించి ఇప్పుడు ఇవాళ రేపు జర్నలిస్టులు విపరీతంగా కంప్యూటర్ చూడడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళకు వెంటనే ఈ నెలలోనే మళ్ళీ ఒక హెల్త్ క్యాంప్తో పాటు ఐ క్లినిక్ని నిర్వహించడం జరుగుతుంది. ఫ్రీగా ఐ క్లినిక్ అంటే ఏదో టైం పాస్ క్లినిక్ కాదు. ఐ క్లినిక్ మేము ఏం చేయబోతున్నామంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా, వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఐ, అద్దాలు కూడా ఫ్రీగా ఇస్తాం. లేదా వాళ్ళ హెల్త్ చాలా ప్రాబ్లం ఉంది కన్ను, వాళ్ళ పేరెంట్స్కి కానీ, అమ్మా నాన్నకు కానీ, ఎవరికైనా వాళ్ళ పిల్లలకు కానీ కంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేసే కార్యక్రమాన్ని ఈ నెలలోనే అనంతపురంలో ఇదే ప్రెస్ క్లబ్ లోనే మొదలు పెట్టబోతా ఉన్నాము. అంటే జర్నలిస్టులు సంక్షేమం, నేరుగా జర్నలిస్టులకి సంక్షేమం చేయాలన్నదే జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ లక్ష్యం. నా సొంత జిల్లా మా జర్నలిస్టుల సంక్షేమం ముఖ్యం కాబట్టి అనంతపురం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. మాంచం ఫెడర్ సహకారంతో మనం ముందుకు పోతాం. అందరికీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నిత్యం పగలు రాత్రి తేడా లేకోకుండా జర్నలిస్టులు వార్తల కోసం తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉచితంగా చేపట్టాము. జర్నలిస్టులు అందరూ కూడా ఈ హెల్మెట్లను వినియోగించుకొని తమ ప్రాణాలను రక్షించుకుంటూ తమ వార్తల సేకరణలో ముందుండాలని జర్నలిస్టు నాయకులు మచ్చా రామలింగారెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో సాయి ప్రసాద్, వైకే టీవీ, అనంతపురం.